హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ పెంచికి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్న వాస్తవాలు మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి, రాజకీయ విశ్లేషకుడు. నమస్తే అండి. నమస్తే సాయి గారు. ఇవాళ ప్రధానమైనటువంటి అంశం ఈనాడు జ్యోతిల్లో ఒక ప్రధానంగా వచ్చింది. నిన్న ఇవాళ కూడా జగన్ పుట్టినరోజు వేడుకల సందర్భంగా సత్యసాయి జిల్లాలో ఒక గర్భిణిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కడుపు మీద కొట్టాడు, బాణాసంచా ఇంటి దగ్గర కాల్చొద్దన్నందుకు అన్నటువంటి అతన్ని ఏదైతే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ తరహాలో కొట్టి నడి రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్లడం అన్నది పత్రికల్లో ప్రొజెక్ట్ అయితే, ఇప్పుడు అకస్మాత్తుగా రివర్స్ కాన్సెప్ట్ని వైసీపీ ప్రొజెక్ట్ చేసింది. ఏమనంటే అతను అసలు వైసీపీ కార్యకర్త కాదు, గ్రామాల్లో ఏదన్నా మందు పార్టీలు, ఫుడ్ పార్టీలు జరుగుతున్నప్పుడు అందరూ కలిసి ఉంటారు, అతను ఒరిజినల్గా జనసేన కార్యకర్త, అతని చేతి మీద కూడా పవన్ కళ్యాణ్ అనేటటువంటి పేరు ఉంటుంది అంటూ అక్కడ ఈవెన్ 99 టీవీ లాంటి దాంట్లో ఆ అమర్ అనేటటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన ప్రజాప్రతినిధి కూడా మాట్లాడటం, అది కుటుంబ గొడవ, వదినాను మరుదుల మధ్యన వచ్చిన గొడవ అని చెప్పడం, జనసేన కార్యకర్తని వైసీపీ కార్యకర్తని ప్రొజెక్ట్ చేస్తున్నా అంటే ఇప్పుడు వైసీపీ మాట్లాడటం, దీన్ని ఎలా చూడాలి? మొట్టమొదటి అంశం, జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా బహుశా వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా అంత పెద్ద ఎత్తున జరిగిందో లేదో తెలియదు, కానీ ఈసారి ఒక ఫెరోసెస్గా, యాక్టివ్గా మేమందరూ ఉన్నాము, మళ్ళీ గెలుస్తాము, మళ్ళీ నిలబడతాము అనే పద్ధతిలో ప్రపంచవ్యాప్తంగా జరిగింది. ఆర్గనైజ్డ్గా మామూలుగా బర్త్డేలు చంద్రబాబు నాయుడు గారైనా జగన్ గారైనా పార్టీ ఒక పద్ధతి ప్రకారం చేసుకుని ఈసారి అది కూడా పిలిపిలేదు. ఎవరి పార్టీకి వాళ్ళు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అయి చేశారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము మళ్ళీ యాక్టివ్ అవుతామని మంచి సిగ్నల్. ఒకటి రెండు ఘటనలు మనకు దృష్టికి వచ్చాయి మీడియా ప్రకారం. ఇటు హైదరాబాద్లో నిబంధనలకు భిన్నంగా చేశారని, ఇంకోచోట ఏదో ఒక జంతువుని పబ్లిక్గా బలిచ్చారని, అనంతపురంలో ఇది ఒక ప్యాథటిక్ ఇష్యూ. మొట్టమొదటి అంశం మనం గమనంలో పెట్టుకోవాల్సింది, ఏ పార్టీ వాడు ఎందుకు జరిగాడని కాకుండా ఒక విషాదకరణ ఘటన కదా. ఒక గర్భిణీ స్త్రీని మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం అనేది చాలా ప్రమాదకరమైన లక్షణం. కాబట్టి దీన్ని ఫస్ట్ అందరూ తప్పుపట్టాలి, అతని సీరియస్గా వార్నింగ్ ఇవ్వాలి, చట్టబద్ధంగా అతని పైన కఠినంగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే నువ్వేమన్నా చేసుకోగాని ఒక గర్భిణీ స్త్రీని వద్దనే దానికి తన్నడం అనేది చాలా ప్రమాదకర పోకడ. ఫస్ట్ రాజకీయ పార్టీలైనా పౌర సమాజమైనా దీన్ని ఖండించాలి. ఎందుకు వస్తుంది ఇట్లాంటి యాటిట్యూడ్? ఉత్సాహంగా చేసుకునే ఒక కార్యక్రమంలో ఇలాంటి యాటిట్యూడ్ ఎందుకు వచ్చింది, దీని పోకళ్ళు ఏంటి, వెనకాల భావజాలం ఏంటి అనే దానిపైన చర్చ జరగాలి, మాట్లాడాలి, కఠినంగా శిక్షించాలి. అక్కడికి అయిపోయిన తర్వాత వాడికి ఏమైనా రాజకీయ అప్లికేషన్స్ ఉన్నాయా? ఇక్కడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బర్త్డే నేను ముందు ప్రస్తావించినట్టు వైడర్గా జరిగింది. అంటే జనరల్గా బర్త్డేకి ఎప్పుడు కూడా పార్టీ కార్యకర్తల రావాలి రూల్ చేసేవాళ్ళు పార్టీ వాళ్ళు ఉంటారు, అన్నదానం పెడతారు. అన్నదానం పెట్టినప్పుడు పార్టీ వాళ్ళు వచ్చి భోంచేయాలని లేదు కదా, ఎవరన్నా వచ్చి భోంచేస్తారు, కేక్ కట్ చేసి. ఇది జనరల్ జరుగుతుంది. అంటే వైసీపీ చెప్పినట్టు వాడు జనసేన, వాళ్ళు చెప్తున్నట్టు యోగి ఆట్రిమెంట్ వైసీపీనా అన్నది వేరే చర్చ. ఫస్ట్ ఆ ఘటన ఖండిస్తాం, ఆ ఘటన పైన వాళ్ళపైన చర్య తీసుకోవాలి. దీంట్లో ఎవరికి భిన్నాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైసీపీ అనే ముందు వైసీపీ అధినేత బర్త్డే కాబట్టి వైసీపీ మీద రాసేద్దాం అనే ధోరణి నుంచి వచ్చిన ధోరణి కదా ఇవన్నీ. తర్వాత వీళ్ళు జనసేన, అసలు జనసేన కూడా వైసీపీ కూడా ఎవరైనా అయితే లోపల వేయాల్సింది కదా, వేశారు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత బర్త్డే కాబట్టి ఇక్కడ ఒక పొలిటికల్ నెగిటివిటీ కనిపిస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే భారీ ఎత్తున జరగడం, ఓడిపోయారు, అందులో భారీ ఓటమి, ఇంకా 3.5 ఏళ్ళ పాటు ప్రతిపక్షంలో. ఈ టైంలో ఇంత భారీ ఎత్తున ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎందుకు వస్తున్నారు, భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డేకి ఎందుకు స్పందన వచ్చింది, యాక్టివ్ అయినారు. ఇంకా 3.5 ఏళ్ళ ప్రతిపక్షంలో ఉండాలి, ఖర్చులు తప్పే ఉండవు. అయినా ఇంత ఫెరోసెస్ ఏంటంటే వైఎస్ఆర్ శ్రేణుల్లో ఒక కసితో, ఒక భావోద్వేగంతో జగన్ గెలిపించారని వాళ్ళు ఇది రిఫ్లెక్ట్ అవుతా ఉంది. దీన్ని వాళ్ళు కాదని అసెప్ట్, దాన్ని కొంచెం కన్ఫ్యూజ్ చేయడం కోసం ఏమైనా చేసినారా అని ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ తీసుకునేసి, నిజంగా వాడు వైసీపీ యాక్టివ్ లీడర్ అయితే పార్టీని కూడా అడగాలి, మీ యాక్టివ్ లీడర్ కదా ఇటు చేస్తున్నాడు, మీరు పార్టీని సస్పెండ్ చేయండి, యాక్షన్ తీసుకోండి, మీరు రెస్పాన్సిబుల్ తీసుకోండి. వాడు సాధారణ వ్యక్తి అనుకోండి, సాధారణ వ్యక్తిగానే చూడండి. ఈ బ్యాలెన్స్ తప్పి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్షుడు కాబట్టి, ఆయన బర్త్డే రోజు జరిగింది కాబట్టి ఇక్కడ ఏం జరిగినా డైరెక్ట్గా ఇది జగన్ గారు దానికి రప్ప ఇట్లాంటివి పూసే కార్యక్రమం చేయడం వల్ల ఇంకా లోతుల్లోకి వెళ్తున్నారు. అంటే ఘటన చూడాలి, నేర ప్రవృత్తిని చూడాలి. వాడు పార్టీలో యాక్టివ్గా ఉంటే, ప్రోత్సహించుంటే దాన్ని ఖచ్చితంగా వైసీపీ బాధ్యత తీసుకోవాలి. అతను యాక్టివ్ లీడర్షిప్లో ఉండి
నాయకులు కూడా కానివ్వండి అని చెప్పి వ్యవహారం ఉంటే పార్టీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, క్షమాపణలు చెప్పాలి, యాక్షన్ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. అలా కాకుండా ఒక సాధారణ వ్యక్తి అనుకోండి, ఆ యాటిట్యూడ్కి వ్యతిరేకంగా అందరూ మాట్లాడారు. ఈ బైఫర్కేషన్ జరగకపోవడం వచ్చిన ఈ సిచ్యువేషన్ ఇప్పుడు ఏమవుతుందంటే సాయి గారు, ఇప్పుడు వాడు జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ టాటూను, పవన్ కళ్యాణ్ రిలేటెడ్ ఏదైనా కనపడింది అనుకో, ఇప్పుడు ఎవరికి ట్రీట్మెంట్ ఇచ్చినట్టు, జనసేనకి ఇచ్చినట్టు అయిపోతుంది కదా, మీకు మీరే ఇచ్చుకున్నారు, బూమ్ ర్యాంగ్ అవుతుంది, ఇవన్నీ వచ్చేస్తాయి. కాబట్టి ఎక్కడ స్టార్ట్ అయింది, దీన్ని ఎట్లయినా సరే జగన్మోహన్ రెడ్డి గారికి అంటపెడదాం, జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి అంటగట్టేద్దాం అని ధోరణి వాళ్ళు ఇతను ఎవరో చూసడానికి ప్రయత్నం చేశారు. అందువల్ల ఈ పొలిటికల్ బ్లేమ్ ప్రతి దాంట్లో ఎతకడం ద్వారా వచ్చిన విపరీత పోకళ్ళుగానే నేను ఆ ఘటన చూస్తాను. రైట్. అంటే పవన్ కళ్యాణ్ మొన్ననే స్పీచ్ ఇచ్చారు, రాష్ట్రంలో రౌడీయిజం అరాచకం అన్నటువంటి దాన్ని పొరపాటును కూడా అంగీకరించను, చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఎవరిస్తే అవసరమైతే చొక్కాలు మడతేస్తా, వాళ్ళ రోమాలు పీకేస్తా, అట్లాగే వాళ్ళ చేతులలో రేఖలు కూడా కనబడకుండా చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో ఎంతకైనా తెగిస్తాను, వాళ్ళ పేరు చెప్పడానికి కూడా నాకు ఇష్టం లేదు అన్నటువంటి అంత కసిగా పవన్ కళ్యాణ్ ఉన్నప్పుడు ఇక జగన్ రాజకీయ భవిష్యత్తు ఎట్లా ఉంటుంది ఇట్లాంటి పరిస్థితులు పరిణామాలు? కసిగా ఉంటే కదా ఆయన ఉపన్యాసాల్లో కసి బ్రహ్మాండంగా కనిపిస్తా ఉంది. ఉపన్యాసాల్లో కసి ఏముంది, సినిమాలో బాగుంటుంది, సినిమాలో పాడటానికి పదాలు భలే ఉంటాయి. రెండోది జనం ఏమనుకుంటున్నారా, ఆయన స్పృహలో ఉన్నాడా? బేసిక్గా అసలు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించలేదు, పార్టీ శ్రేణులు స్పందించలేదు పవన్ కళ్యాణ్ పైన. ఎందుకు? ఆయన చేసిన ఆ ప్రకటన యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అనేది బూమ్ ర్యాంగ్ అయింది. ఎందుకు బూమ్ ర్యాంగ్ అయింది? యోగి ఆదిత్యనాథ్ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి బీజేపీ. ఇక్కడ యోగి ఆదిత్యనాథ్ అనే వ్యక్తి ఎవరో తెలియని రోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉమ్మడి రాష్ట్రానికి కానీ ఆ తర్వాత కానీ. అంటే చంద్రబాబు గారి ట్రీట్మెంట్ పనికిరాదైనా, అంటే ఈ రౌడీజాలు ఇటు వస్తే చంద్రబాబు చేయలేడైనా, చంద్రబాబు అనుసరిస్తున్న పద్ధతి బాగాలేదని ఇప్పుడు చంద్రబాబుని తిట్టారా, మీరు ప్రత్యర్థిని తిట్టారా? అంటే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలని మీ నాయకుడు ఎవరైతే 15 ఏళ్ల పాటు మీరు సావాసం చేయాలన్నారో ఆయన ట్రీట్మెంట్ సరిలేదని చెప్పడం ఇండైరెక్ట్గా. ఆ రకంగా కూటమిని డిఫెన్స్లో నెట్టాడు. రెండు, సాయి గారు మీడియా సరిగ్గా ఫోకస్ చేయలేదు. కానీ కలెక్టర్ కాన్ఫరెన్స్లో పవన్ కళ్యాణ్ గారు చేసిన కామెంట్ ఏంటి, ఉత్తరాంధ్ర ప్రాంతంలో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతోంది, తీవ్రమైన అలిగేషన్ ఇది, మొత్తం ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలో పడేసింది. ఉత్తరాంధ్రలో పరిశ్రమలు వస్తున్నాయి, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతూ ఉంది, ఈ ల్యాండ్ గ్రాబింగ్ని అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం అదుపు చేయట్లేదు, అదుపు చేసే ప్రయత్నం కూడా చేయలేదు, ముఖ్యమంత్రి గారు సీరియస్గా వార్నింగ్ ఏంటని చెప్పాడు. దాన్ని ఆయన సెకండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు చెప్తున్నట్టు చాలా సీరియస్గా తీసుకుంటాను, సీరియస్ అని చెప్పాడు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒకటి కమిట్ అవుతున్నాడు, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుందని కమిట్ అవుతున్నాడు, ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతున్న ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకోవట్లేదని కమిట్ అవుతున్నాడు. ఎవరు చేస్తారు సాయి గారు ల్యాండ్ గ్రాబింగ్? నేను తెలుగుదేశం వైసీపీ జోలికి వెళ్ళట్లా, నాకున్న కామన్ సెన్స్తో పవర్లో ఉండేవాడే చేస్తాడు, అది ఏ పార్టీ అయినా కావచ్చు. అంటే మీరే కదా పవర్లో ఉండేది, అంటే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారు ఒప్పుకుంటున్నారు. రెండు, ల్యాండ్ గ్రాబింగ్ చేసిన అధికార వ్యవస్థ పట్టించుకోవట్లేదు. ఎందుకు పట్టించుకోదు అంటే పైనుంచి ఏమన్నా సిగ్నల్స్ ఉన్నాయా అనే అర్థం రాదా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిజంగా రోమాలు, రేఖలు, చట్టం మడతేయడాలు పోయి ఉత్తరాంధ్రలో మడత వేయొద్దన్నాడు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తే ప్రత్యర్థి ఆరోపణలు, మీలాంటి జర్నలిస్టులు చేస్తే సృజనాత్మక జర్నలిజం. బట్ మీరే స్వయంగా కమిట్ అవుతున్నారు, అక్కడ ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంది, అధికారులు ఆడపోయి మడతేయండి దమ్ముంటే, చట్టం మడతేసి నేను ఎవరు లెక్క చేయంటున్నారు కదా, ఆడపోయి మడతేయండి అంట, విశాఖపట్నంలో కూర్చొని మడతేయండి పోయి. మీరు గుర్తించిన ల్యాండ్ గ్రాబింగ్ కన్నా నాకు తెలిసి రౌడీజం ఇంకోటి ఉంటుందని అనుకోను, ల్యాండ్ గ్రాబింగ్ కన్నా తీవ్రమైన నేరం ఇంకోటి ఉంటుందని అనుకోను. మరి ల్యాండ్ గ్రాబింగ్ ఉందని మీరే చెప్పి ఆడపోయి మడతేయండి, పబ్లిక్ మీటింగ్లో మడతేయడం ఏంది? ఆడపోయి మడతేయండి, ఆడ కదా యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాల్సింది, చేసి చూపించండి. సీన్ 2 రోజులు కట్ చేసేస్తే నేను రౌడీస్ ఉండారు, ఏ సందర్భం ఏంటి సాయి గారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఇది కరప్షన్ ఉంది, దాదాపు 2 yearsకి ఒక మెడికల్ కాలేజీకి 120 కోట్లు చొప్పున ప్రభుత్వం పెట్టడం ఏంది పీపీఏ అంటూ, దీంట్లో 1200 కోట్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి 10 మెడికల్ కాలేజీలు, దీంట్లో స్కామ్ ఉంది, దీంట్లో భాగస్వాములు అయితే తీసుకుని పారిశ్రామిక లోపలేస్తాను అన్నాడు. స్కామ్ ఉంటే లోపల వేయకూడదా? అప్పుడు మీరు చెప్పాల్సింది ఏంటి, దీంట్లో రౌడీజం ఏంటి సాయి గారు? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఒకవేళ రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నాడు జగన్, మేము పద్ధతిగా చేస్తాం చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు పీపీఏ పద్ధతి చాలా బాగుంది, ఈ జీవో కూడా పర్ఫెక్ట్లీ కరెక్ట్, ఎలా కరెక్ట్ చెప్తూ దీని ఎత్తు లోపల అర్థం పర్థం నేను ఆర్పెట్టు, పెట్టుబడిదారులారా, ప్రైవేట్ వ్యక్తులారా రండి ధైర్యంగా,
మీరు పెట్టండి జగన్, మీ దీంట్లో కరప్షన్ లేదు, ప్లస్ జగన్ ఏమి చేయలేడు, అది కదా చేయాల్సింది మీరు. దాన్ని వదిలేసి ఉమ్, నేను దేనికి అంటే ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి ప్రభుత్వంలో తప్పులు పడుతూ మేము అధికారంకి వస్తే చర్య తీసుకుంటామనడం రౌడీజమా? మరి మనం గత 5 ఏళ్ళు చేసింది ఏమంటారు దాన్ని? ప్రతిపక్ష బాధ్యత కదా. అలిగేషన్స్ తప్పటండి, జగన్మోహన్ రెడ్డి అలిగేషన్స్ రాంగ్ అని చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు ఏ సందర్భంగా గవర్నర్ కార్యాలయం ముందు నేను వాళ్ళు అరెస్ట్ చేస్తానన్నాడు. అరెస్ట్ చేయడం కరెక్ట్ ఎప్పుడు? అలిగేషన్ జరిగితే, ఆ తప్పులు జరిగితే, అవినీతి జరిగితే. తప్పే ఉంది? అవినీతి జరిగిందని నమ్ముతున్నాడు, లేదని చెప్పండి, ధైర్యం ఇవ్వండి. దాన్ని వదిలేసి దాన్ని అయితే రౌడీజం అంటారంటే నిజమైన రౌడీజం మీరు చెప్పినటువంటి ల్యాండ్ గ్రాబింగ్. జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ గ్రాబింగ్ కాదే, దౌర్జన్యం కాదే, పాలసీ డెసిషన్. అక్కడ తప్పు అంటున్నాడు, యాక్షన్ తీసుకుంటున్నాడు. మీరు 5 ఏళ్ళు చెప్పలేదా? ఇప్పుడు రెడ్ బుక్లు ఇవన్నీ ఏంటి? 5 ఏళ్ళు మనం చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి తప్పును ఎస్టాబ్లిష్ చేస్తాం, చట్టం ముందు నిలబడతాం. జగన్ చెప్పింది కూడా అదే, తప్పును ఎస్టాబ్లిష్ చేస్తాం, 2 నెలలు జైల్లో పెడుతున్నాడు, అది చెప్పింది. నిజమైతే అవుతుంది, లేకపోతే కాదు. కాబట్టి అసందర్భ ప్రేలాపన అంటారు. ఏది? జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలో చేసిన విధానం తప్పు అంటే తప్పటండి. కానీ దాన్ని తీసుకొచ్చి తాట తీస్తా, కొడతా, మీరేం భయపడద్దు. రెండోది, పోలీసు అధికారులు చోలో చెప్పినారు, భయపడుతున్నారు. ఎవరు? జగన్కి భయపడుతున్నారు, మీకు భయపడలేదా? అంటే యాజ్ అ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉత్తరాంధ్ర ప్రాంతంలో ల్యాండ్ గ్రాబింగ్ జరుగుతుంది, అధికారులు పట్టించుకోవట్లేదు, చంద్రబాబు గారు మీరు చెప్పండి అని అడిగారు ముఖ్యమంత్రి గారిని. అంటే అధికారులు మీరు చెప్తేనట్లేదు కానీ జగన్కి అయితే భయపడిపోతున్నారు. అంటే 16 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంకా పట్టు సాధించలేదన్నమాట. జగన్ భయపడిపోతున్నారు కానీ మీకు భయపడట్లా. ఎందుకు భయపడట్లేదు? ఎందుకు ముఖ్యమంత్రికి చెప్పారు? కాబట్టి ఇవన్నీ నిన్న సెటిల్మెంట్లు మొత్తంగా పవన్ కళ్యాణ్ గారు గత 2-3 రోజులు చేస్తున్న పొలిటికల్ యాక్టివిటీ పైకి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించినట్టు, పైకి ఇరిటేట్ చేసినట్టు ఉంది కానీ అల్టిమేట్ గా ఆయన ప్రతి ప్రకటన కూటమికే నష్టం, అల్టిమేట్ గా ఆయనకు కూడా నష్టం. ఈ సినిమాటిక్ యాక్టివిటీ ఏదంటే పద్ధతిగా చేయాలి తప్ప ఇది చేస్తే ఆయనకే నష్టం. ఇక్కడ ఆ, ప్రధానంగా కాంట్రాక్టర్లు కూడా రావడానికి భయపడుతున్నారు జగన్ని చూసి అన్నటువంటిది చెప్పే ఉద్దేశమే ఇందులో. ఆయన జగన్ ఇక రాడు, జీవితంలో రాడు, దానికోసం నేను ఎంతకైనా తెగిస్తాను, ఆ, రానీయకుండా చూసుకుంటాను. ఓ పక్కన తాము 15 ఏళ్ళు, ఇంకో పక్కన రానీయకుండా చూసుకుంటానని ప్రకటించారు. ఆ తర్వాత మెడికల్ కళాశాలలు 4 మెడికల్ కళాశాలలకు నోటిఫికేషన్ ఇస్తే పీపీపీ కింద ఒకే ఒక్క కాలేజీ, ఆదోని కాలేజీ కిమ్స్ వాళ్ళు వచ్చారు. మిగతా 3 కాలేజీలకి ఇంత పెద్ద రాష్ట్రంలో ఇన్ని పెద్ద విద్యా సంస్థలు పెట్టుకుని ఈవెన్ నారాయణ గారు లాంటి వాళ్ళకి కూడా సంస్థలు ఉన్నాయి కదా, రాలేదు. అంటే ఏంటి? జగన్కి భయపడుతున్నట్ట? నేను అనుకుంటున్నాను ఇక్కడ జగన్ గారికి భయపడేదానికి మీకు భయపడుతున్నారేమో అనుకుంటున్నాను. ఈ ఎందుకంటే వాళ్ళకి ఏదైనా తేడా తేడా వస్తుందని భయపడుతున్నారా? ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడు ఏం ధైర్యం ఇవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు నేను వస్తే లోపలేస్తాను అన్నాడు కాబట్టి రావట్లేదని మీరు అనుకుంటే మీరు ఇవ్వాల్సిన ధైర్యం ఏంటంటే జగన్ చెప్తుంది తప్పు, యోగి ట్రీట్మెంట్ ఇస్తాను, కొడతాను, పొడుస్తానంటే ఎవడు భయపడడు. మీరు ఏం చెప్పాలి? ఇప్పుడు ఇస్తున్నట్టు పీపీఏ విధానంలో ఏదో జగన్ ప్రధానంగా లేవనెత్తున్నాడో ఒక్కొక్క కాలేజీకి 120 కోట్లు చొప్పున 2 ఏళ్ల పాటు అడ్మినిస్ట్రేషన్కి అయ్యే ఖర్చులు ప్రభుత్వం భరించిన జీవో ఇచ్చాడు. అది పర్ఫెక్ట్లీ కరెక్ట్, టెక్నికల్గా కరెక్ట్. ఎక్కడ మేము పీపీఏ పద్ధతిలో ఒక చిన్న మిస్టేక్ గాడు చేయట్లేదు. జగన్ అంత అబద్ధాలు చెప్తున్నాడు. కాబట్టి పెట్టుబడిదారులారా మీరు ఏం భయపడద్దండి, వచ్చి పెట్టండి అని మాట్లాడు. నేను భరోసా, రేపు ఎప్పుడైనా మీ జోలికి వస్తే నేను అసలు రాడు, వస్తే కూడా నేను భయత అని చెప్పండి. అయినా రాకపోతే మనకి మీరు 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 మీ ప్రశ్నలను ప్రస్తావించారు నారాయణ గారు. ఇప్పుడు వాళ్ళ విద్యా సంస్థలు ఉన్నాయి కదా, నాకు తెలిసి విద్యావేత్తలు ఓ 10 మంది 20 మంది ఉన్నారు ఎవరికి కూటమిలో అసోసియేషన్, వాళ్ళని పెట్టమనండి. అది కదా కాన్ఫిడెన్స్ ఇవ్వడం అంటే. ఒకవేళ మీకు ధైర్యం, మీకు డౌట్ ఉంటే చెప్పండి, మా పార్టీలో ఉన్నటువంటి విద్యా సంస్థల అధినేతలు అందరూ వేస్తారు, అప్లికేషన్ వేయండి. అప్లికేషన్ వేసి ధైర్యాన్ని ఇవ్వండి. ధైర్యం ఉంటే అట్లా పాలసీలో ధైర్యం ఇవ్వండి. జగన్ చెప్తుంది పాల్స్ పర్ఫెక్ట్లీ కరెక్ట్ అని. 2, ఒకవేళ అప్పటికి రాకపోతే మీరు వేయండి. ఏమైనా వేయండి. ఇప్పుడు వీళ్ళందరూ వేశారనుకోండి, మీరేం భయపడదండి, మా నాయకులు వేస్తున్నారంటే ఎంత కాన్ఫిడెన్స్ ఇవ్వండి. ఇస్తూ జగన్ తప్ప అయినా జగన్కి భయపడడం ఏంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు జగన్కి భయపడితే పబ్లిక్లో మీరు చెప్తే పబ్లిక్ ఎవరికి భయపడరు సాయి గారు. భయపడే వాళ్ళకి పబ్లిక్లో చెప్పడం, పబ్లిక్ చెప్పాల్సిన బయట వాళ్ళు చెప్పడం, ఇదేం లాజిక్? జనం ఎవరైనా భయపడతారు నాయకుడికి? జగన్ ప్రేమతో ఓటేస్తారు, ద్వేషం వస్తే మీరు చెప్పిన ఆయన ఓడించేస్తారు. 151 సీట్లు ఇచ్చిన జగన్ని 11 సీట్లకి ఓడించింది ప్రజలు కదా. ప్రజలు ఎక్కడ భయపడ్డారు? మీరు భయపడుతున్నారేమో, ఇక్కడ ప్రజలు ఏం భయపడరు. ఎందుకంటున్నాను ప్రజలని ఎందుకంటున్నానంటే పబ్లిక్ మీటింగ్లు ఎందుకు ఉపన్యాసాలు? ఆ పారిశ్రామికల సమావేశం వేసి పాలసీ ఇది బ్రహ్మాండంగా ఉంది, వాళ్ళకి ధైర్యం ఇవ్వండి. ధైర్యం ఇవ్వాలని అనుమానం ఎందుకు వచ్చింది నా పాయింట్. ఎందుకంటే మళ్ళీ గెలుస్తాం అంటే మళ్ళీ మీకు ఎక్కడో డౌట్ ఉందా?
లేదా పారిశ్రామికవేత్తలు నాకు తెలిసి చాలా తెలివైన వాళ్ళు కదా సాయి గారు. నాకు తెలిసి వాళ్ళంత తెలివితేటలు ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎవరు ఉంటారు. వాళ్ళు పదే 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 జగన్ వస్తే అని భయపడుతున్నారంటే వస్తున్నాడా ఆయన నమ్ముతున్నారా? వాళ్ళు నమ్ముతున్నారంటే తేడా కొట్టింది. జగన్ మళ్ళీ రాకుండా ఉండాలంటే మీరు చేయాల్సిన జగన్ రావాల్సిన అవసరం లేని పద్ధతిలో పరిపాలన చేయాలి. ఎవరికి? ప్రజలు గుర్తించాలి. పారిశ్రామికవేత్తలు కాదు. ప్రజలు కదా ఓడించేది, పారిశ్రామికవేత్తలు కాదు. అంటే ప్రజలకి జగన్ అవసరం లేని పాలన అందించండి, ఆటోమేటిక్గా రాడు. దాన్ని వదిలేసి ఉపన్యాసాలు చెప్పడం, ఈ పబ్లిక్ అటెన్షన్ క్రియేట్ చేయడం వల్ల న్యూస్లో స్పేస్ వస్తుంది తప్ప ప్రజల్లో స్పేస్ రాదు. అంటే ఇక్కడ జగన్ అన్ని సంక్షేమ పథకాలు ఇచ్చిన తర్వాత ఓడాడు, 11కు పడిపోయాడు. అదే సందర్భంలో వీళ్ళు అంతకంటే ఎక్కువ ఇస్తానన్నారు కాబట్టి అది ఇవ్వలేదని ప్రజలు వ్యతిరేకిస్తారా? లేదా జగన్ పాలనా తీరు చూసి, అరాచకం చూసి అతన్ని ఓడగొట్టారు, ఇక అతను రాడు అనుకుంటున్నటువంటి కాన్ఫిడెన్స్ ఇప్పుడు పోతుందా సంక్షేమం ఇవ్వకపోతే అన్నదే ఇక్కడ సందేహం. సాయి గారు, వాళ్ళకి 40% ఓట్లు ఉన్నాయి. ఎక్కడ జగన్ దెబ్బ కొట్టాడు? దెబ్బడింది. జగన్ ఓడిపోయాడు కాబట్టి దేశం అంతా వ్యతిరేకించినట్ట, లేదా జగన్ గెలిచాడు కాబట్టి చంద్రబాబు గారు అందరూ అనుకుంటున్నట్ట. వాళ్ళకి 40% మంది లిటరల్గా వ్యతిరేకంగా కొట్టేశారు తెలుగుదేశం పార్టీ. మెజారిటీ కాబట్టి మనం గెలుస్తాం. జగన్ ఎక్కడ ఓడిపోయినాడు? ఇప్పుడు మెడికల్ కాలేజ్ ఇష్యూ ఉంది. మెడికల్ కాలేజ్ ఇష్యూ చూసిన తర్వాత కూటమి ఏమి నేర్చుకోవాలి? ఎందుకు జగన్ అనే వ్యక్తి మామూలుగా కార్యక్రమాలు పటపటా చేసేసి వెళ్ళిపోతుంటాడు. జగన్ ఫస్ట్ టైం మెడికల్ కాలేజీ తెగేదాకా లాగుతున్నాడు, వదలట్లేదు. మళ్ళీ ప్రోగ్రామ్స్ నెలల తరబడి ఆ ప్రోగ్రాము ఏది జగన్ ఇట్లా ఈడు నెలల తరబడి ప్రోగ్రామ్. ఆ కథను గుర్తుందా మీకు? ప్రత్యేక హోదా పైన ఇచ్చాడు ఇట్లా మీదుగా 5 ఏళ్ళు మాట్లాడినాడు. ఈరోజు మెడికల్ కాలేజీ పైన 5 ఏళ్ళు మాట్లాడతాడు కూడా. రీజన్ ఏంటంటే జగన్ పోగొట్టుకున్న చోటే ఎదుర్కొంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా డ్యామేజ్ యాడైంది సాయి గారు అర్బన్ ఓరియంటెడ్. నేను అర్బన్ అంటే టౌన్ అని కాదు, అర్బన్ ఓరియంటెడ్ పీపుల్లో నెగిటివ్ వచ్చింది, చదువుకున్న వాళ్ళు నెగిటివ్ వచ్చింది, కాస్త ఆలోచన పరులో నెగిటివ్ వచ్చింది. వాళ్ళందరూ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నారు. దీన్ని పట్టుకున్నాడు జగన్. మీకు వాళ్ళకి అర్థం కాకపోతే వాళ్ళకి కూడా అర్థమవుతుందిలే, పైకి చెప్పట్లేదు. జగన్ ఎందుకు దీన్ని పట్టుకున్నాడంటే ఆలోచన పరులు మెడికల్ విద్యార్థులు. ఒక్క ఉదాహరణ చెప్తాను. ఆంధ్రప్రదేశ్లో బైపీసీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదువుతున్నటువంటి విద్యార్థులు దాదాపు 1,00,000 మంది ఉన్నారు సాయి గారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వాళ్ళ వయసు అంతా ఈరోజు 16 నుంచి 17. వాళ్ళు లాంగ్ టర్మ్ అంతా కలిసి 1,00,000 మంది పైన ఉన్నారు. 1,00,000 మంది దగ్గరికి జగన్ కరపత్రం తీసుకెళ్ళిచ్చాడు. అంటే పార్టీ వాళ్ళు 1,00,000 మంది బైపీసీ చదివే విద్యార్థులు ఏం ఫీల్ అవుతారు? ఖచ్చితంగా మెడికల్ కాలేజీలు ప్రభుత్వం, ప్రతి బైపీసీ విద్యార్థి నాకు మెడికల్ కాలేజ్ కావాలంటారు. 1,00,000 మందికి రాదు కానీ అనుకుంటాడు. రేపు ప్రైవేటీకరణ అయితే నాకు రాకపోవడం కారణం ఈ ప్రభుత్వం అనుకుంటాడు. గుడ్ మెసేజ్ వెళ్ళింది. ఈ 1,00,000 మంది సాయి గారు 1,00,000 కుటుంబాలు. ఈ 1,00,000 కుటుంబాలు 2029 ఎన్నికల్లో ఫస్ట్ ఓట్ అయిపోతున్నారు. రీచ్ అయింది. 1,00,000 మంది అంటే ఇంటూ 4 ఓట్లు వేసుకుని 4,00,000 ఓట్లు. 2014లో ప్రభుత్వం మారిపోయిందంతా 4.5 ఆర్ 5 lakhs ఓట్లు. అంటే ఒక కేస్ స్టడీ చెప్తున్నాను. కాబట్టి ఇట్లా మెడికల్ కాలేజీల్లో చదువుకున్న వాళ్ళు అర్బన్ ఓరియంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి నేను ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాడికి హాస్పిటల్కి వెళ్ళాను. ఆరోగ్యశ్రీ బిల్లు లాగింది, వాళ్ళు సమ్మె లాంటివి చేస్తున్నారు కదా. ఈ టైంలో మెడికల్ కాలేజ్ అమ్మేస్తాడంట జగన్. సారీ, కూటమి చంద్రబాబు నాయుడు వాళ్ళు మెడికల్ కాలేజ్ వైద్యాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నారంట, అమ్మేస్తున్నారంట, అందువల్ల బిల్లు రావట్లేదు, అందువల్లనే స్ట్రైక్ అంట. అంటే ఎట్లా వెళ్ళింది మెసేజ్ అంటే వైద్య రంగాన్ని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తున్నాడు, అమ్మేస్తున్నాడు, ప్రజలకు దూరం చేస్తున్నాడు మెసేజ్ వెళ్ళిపోయింది. ఇక్కడ ఉంటుంది కదా, ఇక్కడ వ్యతిరేకత వచ్చింది కదా. కాబట్టి ప్రతిదీ అంశంలో మనం ఓవర్గా మాట్లాడడం, ఓవర్గా చేయడం వల్ల వచ్చిన సమస్య ఇది. అంటే మెడికల్ కాలేజీల విషయాలు వచ్చి నేను ఒక్క బైపీసీ విద్యార్థుల గురించి లెక్క చెప్పి 5 లక్షల ఓట్లు కనపడుతున్నాయి అక్కడ. జగన్ గారికి వాళ్ళకు ఉన్న ఓట్లు తేడా ఎంత? దాదాపు 25 లక్షల ఓట్లు తేడా వస్తే ప్రభుత్వం మారిపోతుంది. అంతగా అవసరం, అంత యూజ్ మెజారిటీ రాదు. అందువల్ల నా పాయింట్ ఏంటంటే మీరు చెప్పుకోదగ్గ తప్పులు చేస్తున్నారు. ఆ చెప్పుకోదగ్గ తప్పులు చేయడం వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి. దాన్ని సరిదిద్దుకోకపోతే సంక్షేమ పథకాలు ఇస్తారా, ఇవ్వరా, ఎక్కువ ఇచ్చారా, తక్కువ ఇచ్చారా, వాళ్ళకి వచ్చే ఓట్లు వాళ్ళకుండా మీకు వచ్చినాయి, ఇది యాడ్ అయితే సూపర్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి మీ పరిపాలన వ్యవహార శైలి వల్ల అడ్వాంటేజ్ అవుతుంది తప్ప ఇంకోటి కాదు. రైట్. రాష్ట్రంలో ఈ కొత్తగా రోడ్లు ఇంతకుముందు జగన్ విధ్వంసం చేశాడు, పట్టించుకోలేదు. గుంటలు అయితే మేము ఎంత ఉద్యమాలు చేసినా పట్టించుకోలేదు, మేము వచ్చాక చేస్తున్నాం అన్నారు. ఇప్పుడు దాదాపుగా 70 దాకా రోడ్లని పీపీపీ కిందకి ఇవ్వబోతున్నారు. ఆ రోడ్లను మెయింటెనెన్స్ కాంట్రాక్టర్కి ఇస్తారు, 10 ఏళ్ల పాటు వాళ్ళు నడుపుతారు. అక్కడ టోల్ వసూలు చేస్తామని చెప్పేసి వాళ్ళ జనార్దన్ రెడ్డి, బీసీ జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాల మంత్రి అనౌన్స్ చేశారు. అయితే 2 వీలర్లు కానీ, ఆటోలకు కానీ, లేకపోతే ట్రాక్టర్లకు కానీ ఉండదు.
లారీలు, కార్లు, బస్సులు ఇట్లాంటి వాటన్నిటికీ ఉంటది. ఈ మిగతా సాధారణ ప్రజలకి ఏమీ పడదు. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. రోడ్డు అయితే బావుంటాయి అన్నటువంటిది. దీన్ని ఎలా చూస్తారు? సాయి గారు ఇప్పుడు అన్నిట్లో పీపీఏ పద్ధతులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు నేషనల్ హైవే పీపీఏలో సక్సెస్ అయింది. కొంత కోపంతో అయినా సరే విజయవాడ పోయాలి, నెల్లూరు పోయాలి, తిరుపతి నుంచి దాదాపు మనకు బస్ ఛార్జీ కన్నా ఎక్కువ అవుతుంది టోల్ పే. అది కొంచెం భరిస్తున్నారు. ఎందుకంటే మంచి రోడ్లు, ట్రాఫిక్ లేదు, ఇబ్బంది లేకుండా గమ్యం నుంచి చేరుతున్నారు కాబట్టి ప్రసాదానికి తెల్లారితో పోయి సాయంత్రం విజయవాడకు వచ్చేవచ్చు తిరుపతి నుంచి రాజధానికి. ఇది సౌకర్యంగా ఉంది, కొంచెం ఖర్చు అయినా. కానీ నేషనల్ హైవేస్ నుంచి స్టేట్ హైవేస్ కూడా మార్చే పనిలో ఉన్నారు. ప్రైమరీ దశలో ఇది కొంచెం నెగిటివ్ అవుతుంది ప్రభుత్వానికి. ఎందుకని నేషనల్ హైవేస్ ఫస్ట్ కొంత వ్యతిరేకత వచ్చినా రోడ్లు దాని స్వభావం చూసిన తర్వాత ఖర్చు అయినా సరే సౌకర్యంగా ఫీల్ అవుతున్నారు. కాబట్టి లాంగ్ జర్నీ వాళ్ళు ఉంటారు. కానీ లోకల్ హైవేస్ ఏదైతే స్టేట్ హైవేస్ ఉంటాయో ఎక్కువ ఉంటారు. మీరు అన్నట్టు కొన్ని మినహాయింపులు ఇవ్వచ్చు, బస్ ఆటోలని రకరకాలు ఇవ్వచ్చు. కానీ ఏమి నెగిటివ్ వెళ్తుంది స్టార్టింగ్లో? దీన్ని కూడా ప్రైవేటీకరణ పోతున్నాడు. మెడికల్ కాలేజ్ బాగా ఎక్కేసింది జనానికి. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ అయ్యి అదో సౌకర్యంగా మారి వీళ్ళందరికి రాకుండా వీళ్ళందరికీ వచ్చి ఇవన్నీ జరిగే లోపల ఎలక్షన్ దగ్గర పడిపోతుంది. కాబట్టి నెగిటివ్ అయితే వచ్చేస్తుంది కదా. ఇప్పుడు రోడ్లు ఫస్ట్ టెండర్లు వేయాలి, మళ్ళీ రోడ్లు వేయాలి, ఇవన్నీ వేసి ఒక వర్కౌట్ కావడానికి 2-3 ఏళ్ళు పడుతుంది నాకు తెలిసి. స్టేట్ హైవేస్ కూడా 2-3 ఏళ్ళకి ఎలక్షన్ వస్తుంది. అప్పటివరకు ఏమవుతుంది, హైవేస్ లో ఇంకా వీళ్ళు చెప్పొచ్చు ఆటోలకి ఏమో అవన్నీ ఇంప్లిమెంట్ అయ్యేది ఎప్పుడు లేట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా ప్రభుత్వానికి ఒక గుదిబండ లాగా మారుతుంది. ఖచ్చితంగా ప్రభుత్వం, ఎందుకంటే లోకల్ మిడిల్ క్లాస్ వీళ్ళందరూ కూడా వెళ్తుంటారు. మీరు అన్నట్టు స్కూటర్లు ఇట్లన్నీ మినహాయింపులు ఇచ్చినా కూడా అది ఇంప్లిమెంట్ అయ్యే టైం పడుతుంది. కాబట్టి అపోజిషన్ జగన్ గారా ఇంకోరు కావచ్చు మెడికల్ కాలేజ్ అమ్మినట్టు దీన్ని కూడా అమ్మేస్తాడు అని ఒక్క మాట చాలు మొత్తం బూమ్రాక్ అయిపోతుంది. కాబట్టి ఈ పీపీఏ పద్ధతులనే తీసుకురావడం ద్వారా వచ్చినటువంటి రాజకీయ వాతావరణం ఇది కూడా కొంత వాళ్ళకి డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. రైట్. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వట్లేదు ఈ రోజు వరకు, అటు ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వలేదు. మొన్న జ్యోతి వాళ్ళు రాసుకొచ్చిన దాని ప్రకారం వాళ్ళకి బ్యాంకు లోన్స్ ఇప్పించి దాన్ని పరిష్కరించేటట్టు, తర్వాత సాక్షి రాసుకొచ్చిన దాని ప్రకారం చూస్తే లోన్ ఇప్పిస్తామన్నారు కానీ ప్రభుత్వం డబ్బులు ఇస్తామని చెప్పట్లేదు అన్నట్టు. ఇప్పటికే అది 18 నెలల బకాయిలు, అంతకుముందు జగన్ ఒక 5-6 నెలల బకాయిలు, ఇవి అవి ఉన్నాయి. ఇటు కాలేజీల్లో స్టూడెంట్స్కి సఫర్ అవుతున్నారు, ఇటు ఆసుపత్రుల దగ్గర ఆరోగ్యశ్రీ చాలా చోట్ల వద్దంటున్నారు. ఇది పబ్లిక్కి పట్టదా, లేకపోతే అసలు ఏ పత్రికలు కూడా టచ్ చేయట్లేదు సాక్షి తప్పించి? పబ్లిక్ దీన్ని లైట్ తీసుకుంటున్నారు అని ధైర్యంతో ఈ పని చేస్తున్నదే ప్రభుత్వం? ఇవన్నీ వేస్ట్ అనుకుంటున్నదే ప్రభుత్వం? ఫస్ట్ డబ్బులు లేవు, అసలు విషయం అది. కాబట్టి వీళ్ళు పబ్లిక్ అనుకోకపోయినా ఫస్ట్ ఇంధనం కావాలి కదా. ఇంధనం సమస్య అదల సమస్య, ఇది మొదటి అంశం. రెండో అంశం ఏంటంటే కొంతకాలం నడిపినారు, ఏమని జగన్ అప్పు చేసి వెళ్ళిపోయినాడు, జగన్ అప్పు చేయడు. నా పాయింట్ ఏంటంటే జగన్ బిల్లు లేకుండా వెళ్ళిపోయినాడు. మన కాలంలో బిల్లు అన్ని ఇచ్చేవాళ్ళుగా. మన కాలంలో బిల్లు క్రమ పద్ధతిలో ఇస్తా ఉండి జగన్ బిల్లుల గురించి మాట్లాడితే ప్రజలు విశ్వసిస్తారు. మన కాలం, జగన్ గారి కాలం, మన కాలం ఎక్కువైపోయింది. మరి ఆయన కాలంలో ఇవ్వలేదు, మరి మీ కాలంలో ఏమి ఇచ్చినారు అనే చర్చ వస్తుంది. కాబట్టి అది వర్కౌట్ కాదు. రెండు, ప్రజలు ఏమనుకోవట్లేదని కాదు, ప్రజలు ఏమి చేయక ప్రజల్లో రాను వచ్చిన పెద్ద మార్పు. ప్రభుత్వాలకి రాజకీయ పార్టీలకి ఇది పెద్ద గుణపాఠం. ప్రజలు స్పందించట్లేదంటే మనం గతంలో గుర్తుంటే ఏ చిన్నగాడిని ధర్నాలు, ఇప్పుడు రాష్ట్రోకి ఎప్పుడైనా చూస్తున్నాం సాయి గారు, ఈ కాలంలో రాష్ట్రోకి అనే పదం ఎప్పుడు విన్నారా? గత 5-10 ఏళ్ళుగా ఏదో ప్రభుత్వాలు కొట్టని కాదు, ప్రజల్లో సోషల్ మీడియా కానీ, మీడియా వచ్చిన తర్వాత సోషల్ మీడియాతో మాట్లాడడం, పోస్టులు పెట్టడం, మన నిరసన ఏదో రూపంలో తెలియజేయడం, కోపం వస్తే ఎన్నికల్లో వాయించేయడం, ఇది కొత్త ట్రెండ్. కాబట్టి అసలు రాష్ట్రోక్ అనే పదం నేను వినట్లేదు ఈ కాలంలో. అప్పుడు ఊరికి ఒక రాష్ట్రోక్, మేము కూడా విద్యార్థి నాయకులు ప్రతిరోజు రాష్ట్రోకు, అరెస్టులు, లాఠీ ఛార్జీలు. ఇప్పుడు లేదు కదా, అసలు లాఠీ ఛార్జీ మాత్రం వినట్లేదు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనకు ప్రజల యాటిట్యూడ్లో మార్పు వచ్చింది, కోపం వచ్చింది, కర్మ ఓడిచ్చేద్దాం. అందువల్ల విపరీతమైన ఓటములు జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు బయటకు వస్తే కొంత ప్రభుత్వానికి అర్థమై అడ్రస్ చేస్తారు. ఇప్పుడు ప్రజలు బయటకు రాలేదు కాబట్టి ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రభుత్వం తెలియట్లేదు. దానివల్ల ఏమవుతుంది, రాజకీయంగా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు. కాబట్టి ఇది కూడా అంతే. కాబట్టి ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, పెయిన్ఫుల్గా ఫీల్ అవుతున్నారు. దానివల్ల తీవ్రమైన ఇబ్బందికర పరిస్థితులు వస్తున్నాయి. సో ప్రైవేట్ 2 రకాల సమస్యలు. ఒకటి పేద మధ్యతరగతి ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, ప్రైవేట్ కాలేజీలో ప్రైవేట్ దాంట్లో డబ్బు ఇచ్చి చేసుకోవాల్సిన పరిస్థితి. 2, నెట్వర్క్ హాస్పిటల్ అంటారు అనుకుంటారు, ఈ ఆరోగ్యశ్రీ ఇంప్లిమెంట్ చేసే నెట్వర్క్ హాస్పిటల్ ఒక నెల రోజులు సమ్మె చేసినారు. వాళ్ళు చరిత్రలో ఎప్పుడు లేదు. కొన్ని నెట్వర్క్ హాస్పిటల్లో సాయి గారు 70-80% ఆరోగ్యశ్రీ మీదనే బతుకుతున్నాయి. 70-80%. 2, సేమ్ విద్యార్థుల ఫీజుల విషయంలో కూడా కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు కేవలం
ఈ ఫీజు మిస్మిడ్తో బతుకుతున్నాయి. వాళ్ళు చచ్చిపోతారు కాలేజీలు, వీళ్ళు చనిపోతున్నారు. ఏం చేయాలి? వ్యవస్థలు కొలాప్స్ అయిపోతాయి. కాబట్టి ఆరోగ్యశ్రీ మీరు ఇస్తారా, ఇవ్వరా? లేకపోతే ఏదో కొత్తగా ఇంటర్నేషనల్ స్కీమ్ ఒకటి తీసుకొస్తా ఉంటున్నారు, ఇన్సూరెన్స్ స్కీమ్ అంటున్నారు. ఏదైనా సరే ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఆ నమ్మకం కోల్పోతుంది. రెండోది మీరు అన్నట్టు ఏంటది, లోన్ అంటే అప్పే కదా. లోన్ అంటే ఏంటి? జస్ట్ లైక్ అప్పే. అప్పు మీరు తీస్తారు. అమరావతి 15,000 కోట్లు వచ్చింది ప్రపంచ బ్యాంక్ నుంచి. అట్లాంటి అంటే దాంట్లో కనీసం 10% కన్నా వాళ్ళు ఇస్తారు. ఇప్పుడు ఏం కదా, అప్పు తీసిస్తా అంటున్నారు. నా దగ్గర డబ్బులు లేవు, అప్పు తీయిస్తా అంటున్నారు. అప్పు ఎవరు కట్టాలి? మళ్ళీ ఎవరి పేరు తీస్తారు? ప్రభుత్వం పేరుతో అప్పు తీస్తారా, కాలేజీ పేరు తీస్తారా? కాలేజీ పేరు తీస్తారు. కాలేజీలు కట్టకపోతే ఏమవుతుంది? లేదా హాస్పిటల్ కట్టకపోతే ఏమవుతుంది? కాబట్టి దీని నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఖచ్చితంగా ఒక హేతుబద్ధమైన నిర్ణయం తీసుకోవడం తప్ప ఇంకో మార్గం లేదు. లేకపోతే అది మెడ చుట్టుకుంటుంది. రైట్. ఇక్కడ ఒక విషయం అర్థం కానిది ఏంటంటే, మొన్ననే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మరి చంద్రబాబు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతా గాడిని పెట్టి అనేది వరకు విధ్వంసం అయిపోయింది, అందుకని కరెంట్ ఛార్జీలు కూడా తగ్గించానని చెప్తున్నారు. ఇంకో పక్కన ఇవి చెల్లించలేకపోతున్నారు, ప్లస్ మెడికల్ కాలేజీలకు 5,000 కోట్లు కట్టలేక ఆ కాలేజీలని పీపీపీ కింద ఇచ్చేస్తున్నారు. ఇంకొక వైపున వచ్చేటికి ఆర్థిక పరిస్థితి గాడిని పడింది అంటున్నారు, అప్పులేమో పెరిగిపోతున్నాయి, బిల్లులు చెల్లించలేని పరిస్థితుల్లో ఇటు ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఉంది కానీ, ఇటేమో అప్పులేమో ఎక్కువైనాయి అన్నటువంటిది వైసీపీ లెక్కలు చెప్తుంది. ఏమైపోతున్నట్టు డబ్బులు? అంటే ఒకటి తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చే కరప్షన్ చేసేది ఉండదు, ఏదైనా స్కీమ్లో కరప్షన్ ఉంటుంది తప్ప అప్పులు ఏం చేయలేరు. అయితే సాయి గారు, ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రతిపక్షం ఉన్నాడు. ఈరోజు ప్రభుత్వంలో ఒక అతను ప్రతిపక్షం ఉన్నాడు. ఆ రోజు రాజకీయ అవసరం కోసం ఏది పడితే అది మాట్లాడేసినారు, ఇప్పుడు కూడా మాట్లాడుతున్నారు. సాయి గారు, బేసిక్గా మెడిసిన్కైనా దేనికైనా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసిన ఈ ట్యాక్టీసీకి ఎక్స్పైరీ డేట్ వచ్చేసింది. ఇది వాళ్ళ ప్రాబ్లం. ఎన్ని రోజులు చెప్తారు సాయి గారు అబద్ధాలు? వాటిని రాజకీయ విమర్శలు చేయండి, తప్పు పట్టండి, మంచి చేయండి. అంటే ప్రతిదాని ఆర్థిక ఇది ఊత పదం లాగా సంక్షోభం అంటే వేసినారు. సంక్షోభం ఈరోజు జగన్ గారు ఓపెన్గా ఛాలెంజ్ చేశాడు. సమాధానం చెప్పండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గ్రాస్ వ్యాట్ యాడ్ చేసి దానికి సంబంధించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మంత్లోనే ఒక నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం మ్యానుఫ్యాక్చర్ రంగం మరియు పరిశ్రమలు ఈ రెండు జగన్మోహన్ రెడ్డి కారణం కొలాప్స్ అయిందని మాట్లాడారు. అంతే కదా. దీంట్లో రెండు లెక్కలు ఏం చెప్తోంది? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్క ఏం చెప్తుంది? మ్యానుఫ్యాక్చర్ రంగంలో సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్ ఈజ్ నెంబర్ 1 మ్యానుఫ్యాక్చర్ రంగంలో. ఎప్పుడు? జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్న 19 నుంచి 24 వరకు మ్యానుఫ్యాక్చర్ రంగంలో సౌత్ ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1, నేషనల్ లెవెల్లో 5th ప్లేసు. దీంట్లో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకారం జాతీయ సగటు గ్రాస్ ఇది రేట్ చూసుకున్నప్పుడు 6.87 ఉంది జాతీయ సగటు. కానీ ఆంధ్రప్రదేశ్ సగటు 11.12% ఉంది. అంటే జాతీయ సగటు కన్నా బెటర్ ప్లేస్లో దాదాపు రెట్టింపు ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. దేంట్లో? మ్యానుఫ్యాక్చర్ రంగంలో. పరిశ్రమలు ఆహ్వానించడంలో కూడా ఆంధ్రప్రదేశ్ సౌత్ ఇండియాలో నెంబర్ 1 జగన్ గారి పీరియడ్లో. అంటే 19 నుంచి ఇది RBI ఇచ్చిన లెక్క. నేషనల్లో 8th ప్లేస్ ఉంది. దీంట్లో కూడా జాతీయ సగటున 8.96% ఉంటే ఆంధ్రప్రదేశ్ సగటు 11.14% ఉంది. అంటే జాతీయ సగటు కన్నా బెటర్ ప్లేస్లో ఉన్నాం. సౌత్ ఇండియాలో నెంబర్ 1 ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉందని 19 నుంచి 24 జగన్ పీరియడ్ అని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్తాను. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎవరిది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాదే కదా, ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ బయటపడుతున్నప్పుడు ఏమవుతుంది? జగన్మోహన్ రెడ్డి గారి పైన లేని అలిగేషన్స్ చేసినారు అనేది పెరిగిపోతుంది ప్రజల్లో. ఇది కూడా రివర్స్ అవుతుంది రేపు. నేను చెప్పాను కదా, కొన్నిటికి ఎక్స్పైరీ డేట్ అయిపోతే ఎట్లా వికటిస్తుందో వీళ్ళకి కూడా పరిస్థితి అయిపోయింది. కానీ కొన్ని అభిప్రాయాలు చెప్పారు. ప్రతి దానికి జగన్ తప్పు చేయలేదని నేను అన్నాను. తప్పు చేసేది కాబట్టి ఓడిపోయారు, నచ్చలేదు కాబట్టి ఓడిపోయినారు. కానీ ఏమవుతుంది? మెల్లిగా మీరు అన్నీ ఇట్లా చెప్పినారు అబద్ధాలు. మళ్ళీ కూడా అట్లా అప్పుల పైన కానీ ఇవన్నీ కూడా రివర్స్ అవుతున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ఉన్న వాస్తవాలు చెప్పేసి మీరు చేయండి. ఒకరోజేమో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసం నుంచి బయటపడ్డా ఉంటారు. ప్రజలకి ఏదైనా ఇవ్వాల్సి వచ్చిన పరిస్థితినప్పుడు రాష్ట్రం పరిస్థితి బాగాలేదు, జగన్ ధ్వంసం చేసేనాడు. ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు రాష్ట్రం ధ్వంసం అయిపోయింది కాబట్టి ఇవ్వలేకపోతున్నాం, టైం పడుతుంది. మనం ఏదన్నా చెప్పుకునేటప్పుడు రాష్ట్రాన్ని మార్చేసింది నిజమా, ధ్వంసం అయింది నిజమా, ధ్వంసం కొనసాగుతుంది నిజమా అనే క్వశ్చన్ అయితే వస్తుంది కదా. కాబట్టి ఈ ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఈ స్టైల్ ఆఫ్ని కానీ మార్చుకోకపోతే ఖచ్చితంగా కూటమికి అదొక సమస్యగా మారుతుంది. రైట్. ఫైనల్గా ఒకటి చెప్పండి, రఘురామకృష్ణరాజు
వర్సెస్ సునీల్, ఈ ఉదంతాన్ని ఎలా చూడాలి? ఖచ్చితంగా దీంట్లో ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అనే జోలికి నేను వెళ్ళట్లేదు, కానీ ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు స్వయం కృత అపరాధం ఉంది. తప్పులు జరిగాయి. ఏంటి అలిగేషన్స్? రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు ఎంపీగా ఉన్నప్పుడు అరెస్ట్ చేశారు. ఆ సందర్భంగా కస్టోడియన్ టార్చర్ పెట్టారనేది ఆయన బాధ. దాన్ని ఎవరు తప్పు పట్టరు. ఆయన నిజంగా ఆయన కస్టోడియన్ టార్చర్ అయితే చట్ట ప్రకారం చేయాలి. ఆ రోజు ప్రభుత్వాలు వాళ్ళు చేసారు లేదు, ఈ రోజు మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది, లీగల్గా ప్రూవ్ చేయండి, కఠినంగా శిక్షించండి ఎవరు తప్పు చేస్తుంటే వాళ్ళు. కానీ జరిగిన చర్చ ఏంది సాయి గారు? ఆ పేరు చెప్పి సునీల్ కుమార్, ఆయన పాత్ర ఏంటో మనకు తెలియదు, ఆయన దగ్గరుండి చేయించినాడు, వీడియో రికార్డ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి లైవ్లో చూపించారు, ఆనందం పడ్డాడు, ఇంతవరకు వెళ్ళిపోయినారు. జరుగుతుందా సాయి గారు? ఒక చీఫ్ మినిస్టర్గా పనిచేసిన ఆయనకి చూపిస్తారా? అంటే ఒక కృత్రిమంగా, అంటే కొట్టారా లేదా అనేది మీకు తెలుసు, వాళ్ళకి తెలుసు, చట్టం ముందు నిరూపించాలి. మనం ఏం చేయలేము. కొట్టుంటే అంతకన్నా దుర్మార్గమైంది, కొట్టలేదు, ఖండిస్తాం. దాన్ని ఎవరు బాధ వాడి పైన కఠినంగా చర్య తీసుకోవాలి. అందులో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్న ఆయన కొడితే సాధారణ ప్రజలకు ఏం రక్షణ ఉంటుందని బాధ అందరికీ ఉంది. దాన్ని చట్టబద్ధంగా చేయండి. పైపు అప్పుడు అవకాశం లేదు, మీకు అవకాశం ఉంది కదా, మంచి పొజిషన్, ఢిల్లీలో మీరే, రాష్ట్రంలో మీరే, ఇంకేంటి ఇబ్బంది? త్వరగా తేల్చి తాడు పెడితే తేల్చండి. తేల్చడం మానేసి అలిగేషన్స్కి ఎక్కువ పోయారు. మీరు చూడండి, ఈ కాలంలో ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతిదాని అలిగేషనే. ఏ ఇష్యూనైనా విమర్శించడం, పేపర్లో రాయడం, దీనికి జగన్ ఖాన్ అని చెప్పడం ఆపేయడం, ఇది కొనసాగుతుంది. ఇక్కడ కూడా అదే కొనసాగింది. ఇప్పుడు సునీల్ కుమార్కి బ్రహ్మాయుధం జరిగింది. ఆయన 950 కోట్లు ఏదో సంథింగ్ బ్యాంకులు కట్టాల్సిన లోన్లు ఎగ్గొట్టాడు. అది ఈరోజు సిబిఐ విచారణని వాళ్ళు స్టే ఇచ్చి ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరిని అడుగుతారు కదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మనం ఏం మాట్లాడాం? సిబిఐ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్తాను. దేనికి? ఆయన కేసు ఎందుకు పెండింగ్ ఉంది? ఆర్థిక నేరస్తుడు, ముఖ్యమంత్రి పదవిని దుర్వినియోగం చేస్తున్నాడు, తొందరగా కేసును పూర్తి చేయాలని ప్రజా ప్రయోజనాల పిటిషన్ వేసినాడు. నిజానికి జగన్మోహన్ రెడ్డి గారి కేసుకి ఇంకేం ప్రజా ప్రయోజనాల పిటిషన్ ఏమి ఉండదు. కానీ రఘురామకృష్ణరాజు గారు బ్యాంక్ ఎగవేతకి ప్రజా ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే 950 కోట్లు ఎవరివి? మీది మాది పంజాబ్ బ్యాంకులో. ఆయన కూడా చెప్పాడు సునీల్ కుమార్, నా డబ్బులు ఉన్నాయి పంజాబ్ బ్యాంకులో అన్నాడు. మరి ఇది నిజమైన ప్రజా ప్రయోజనాలు వస్తాయి. ఇప్పుడు దొరికారు, వదులుతాడా సునీల్ కుమార్? ఆయన వెంటాడారు, ఇప్పుడు ఆయన స్టార్ట్ చేసినాడు. ఏం చేసిన ఖచ్చితంగా పంజాబ్ బ్యాంక్ సంబంధించిన వాళ్ళు కేసు వేసారు, స్టే ఇచ్చారు. నేను దీంట్లో ఇన్ప్లీడ్ అవుతాను, ఎందుకంటే నేను కూడా బ్యాంక్ కస్టమర్ని. కాబట్టి ఆయన దాని కేసు ఏముంటుంది? సహజంగా 420 కేసు ఉంటుంది. నేచురల్గా ఎగవేత అంటే అదే కదా. కాబట్టి 420 కేసు పెట్టుకుని అయితే డిప్యూటీ స్పీకర్ ఎట్లా ఉంటాడు? చట్టంలో ఏం చెప్తున్న తర్వాత ఇష్యూ. పొలిటికల్ లాజిక్ మీరు పోయారు. ఆ రోజు సునీల్ కుమార్ జగన్ గారితో బాగుంటారు అనే పేరుతో డైరెక్ట్గా జగన్కి లింక్ పెట్టారు. సంబంధం ఉందో లేదో తెలియదు ఎవరికి. కానీ ఈరోజు ఆయన ఎందుకు దాన్ని వదులుతాడా? ఖచ్చితంగా మాట్లాడతాడు. ఈరోజు ఉంటాడు. అసలు ఇంకా చాలా కేసులు అన్ని పెడతాను అంటున్నాడు, అన్ని లేవదీస్తాను అంటున్నాడు. కాబట్టి మనం చట్టం ముందు చేయాల్సిన పనిని పబ్లిక్ డొమైన్లోకి వచ్చేసి ఇష్టారాజ్యంగా ప్రత్యర్థిని దెబ్బకొట్టాలని చేసినారు. ఎంతకాలం జరుగుతున్నది? ప్రతిదానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఇప్పుడు అది ఏమైంది? రివర్స్ అయింది. ఖచ్చితంగా ఈ కేసు ఆధారంగా 420 కేసు కాబట్టి ఆయన రాజీనామా చేయాలి. చేయరా అని మీ ఇష్టం. డైరెక్ట్గా సీఎంకే పెడుతున్నాడు. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గత మామూలుగా ఆయన సహజ స్వభావం ఏంటంటే రియాక్ట్ అవుతాయి. ఇప్పుడు రియాక్ట్ కావట్లా అంటే ఏం సమాజం? 950 కోట్లు ఎగ్గొట్టింది. ఒకవేళ నా మీద అన్యాయం కేసు పెట్టారంటే ఎవరు పెట్టినట్టు? సిబిఐ పెట్టినట్టు. సిబిఐ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్రం. అంటే కేంద్రాన్ని విమర్శిస్తున్నావా అని మాట్లాడేస్తాయి. కాబట్టి ఒక ఎండ్కి వెళ్ళాడు ఆయన. ఇప్పుడు ఆ ఎండ్ అనేది రివర్స్లో స్టార్ట్ అయింది. ఇప్పుడు వీళ్ళు ఒక ఎండ్కి వెళ్తున్నారు. ఖచ్చితంగా ఇది చర్చనీయాంశం అవుతుంది. బట్ టెక్నికల్గా ఇది సెట్ అయ్యే పాయింట్ కాదు. కానీ మొత్తం మీద రాజకీయంగా మాత్రం ఇది కూటమికి ఒక సమస్యగా మారుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండవ కోణం.